42 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంతృప్తి వ్యక్తం చేశారు. అయిష్టంగానే రాజకీయాల్లోకి వచ్చానని, అయినా టీడీపీ ప్రోత్సాహంతో ఎన్నో పదవులు అధిరోహించానని ఆయన తెలిపారు. వివిధ పదవులు, హోదాల్లో కేబినెట్ ర్యాంకుల్లో కొనసాగడం తెలుగుదేశం పార్టీలో తనకు తప్ప మరెవరికీ దక్కని అదృష్టమని యనమల తెలిపారు. నాటి టీడీపీలో ఆగస్టు సంక్షోభంలో తన పాత్ర గురించి యనమల స్పష్టంగా వివరించారు. రాజకీయాల్లో 42 ఏళ్ల యనమల ప్రస్థానంపై కాకినాడ జిల్లా తునిలో పుస్తకావిష్కరణ జరగనుంది. ఈ సందర్భంగా యనమలతో మా ప్రతినిధి అప్పారావు ఫేస్ టు ఫేస్. ఆయన రాజకీయ దురంధరుడు. అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ఇష్టం లేకుండా ఎన్టీఆర్ ప్రోత్సాహంతో అడుగుపెట్టి అంచెంచెలుగా ఎదిగి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 38 సంవత్సరాల పాటు మంత్రి పదవులతో పాటు వివిధ రకాల పదవులతో నిరంతరాయంగా 38 ఏళ్ల పాటు కేబినెట్ ర్యాంకులో కొనసాగిన ఆ నేత. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో 11 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా సాధించారు. ఆయనే రాష్ట్రంలో అందరికీ సుపరిచితులు. ఆర్థిక మంత్రిగా ప్రతి ఒక్కరి గుండెల్లో స్థానం సంపాదించిన యనమల రామకృష్ణుడు. ఆయన నేటితో 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ఒక పుస్తకాన్ని కూడా కూటమి నేతల సమక్షంలో విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు మన దగ్గర రామకృష్ణ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. సార్, 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకుని 43లోకి అడుగుపెట్టారు. ఇన్నేళ్ల మీ రాజకీయ ప్రస్థానం గురించి ఒకసారి తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది? 42 సంవత్సరాల పైన రాజకీయాల్లో ఉండడమే కాకుండా ప్రముఖమైనటువంటి పదవుల్లో ఉండడం, అదేవిధంగా పార్టీలో కూడా ప్రధానమైనటువంటి జనరల్ సెక్రటరీ కానీ అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా ఇద్దరు నాయకులు నందమూరి తారక రామారావు గారు మరియు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరికీ కూడా మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియపరచాలి. ఎంచేతంటే రాజకీయాల్లో ఇంత లాంగ్ టైం అవకాశం అనేటువంటిది చాలా అరుదుగా ఉంటుంది. ఆ అరుదైనటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి వాళ్ళిద్దరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియపరుస్తున్నాను. పార్టీ అవకాశం ఇస్తే రాజ్యసభకు వెళ్ళాలనేటువంటి ఒకే కోరిక తప్ప ఇంకా కోరికలు అంటూ లేవు. బట్ లైఫ్ లాంగ్ తెలుగుదేశం పార్టీతో మొదటి నుంచి ఉన్నాం, ఇప్పుడు ఉంటాం, భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీతోటే ఉండి తెలుగుదేశం పార్టీకి సేవ చేసుకోవడం ప్రధానమైనటువంటి రాజకీయ బాధ్యత. సార్, ప్రధానంగా మీ రేపు విడుదల చేయబోతున్న ఈ పుస్తకం సంబంధించి అందులో ఎలాంటి కీలక అంశాలు ఉంటాయని మనం అనుకోవచ్చు? ప్రధానంగా మీరు స్పీకర్గా ఉన్న సమయంలో జరిగిన సంఘటనలకు సంబంధించి ఇందులో ఒక స్పష్టంగా అసలు ఏం జరిగింది నాడు మీరు స్పీకర్గా ఉన్నప్పుడు ఒక క్లారిటీ ఇచ్చారు అని అంటున్నారు. నిజమే అంటే అన్ని రకాలైనటువంటి ఇప్పటివరకు కూడా కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నాం. ఉదాహరణకి 95లో సీఎంగా చంద్రబాబు నాయుడు అయినప్పుడు ఆనాడు స్పీకర్గా ఏదో కొద్దిగా ఆయనకు అనుకూలంగా చేసామనేటువంటి విమర్శని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ విమర్శలో కరెక్ట్ కాదు. ఎందుచేతంటే ఎన్టీ రామారావు గారు నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి నాయకుడు. అంచేత ఎవరు ఏ నాయకుడు అయినప్పుడు కూడా స్పీకర్గా ఉన్న సందర్భాల్లో రూల్స్, రెగ్యులేషన్స్, అదేవిధంగా రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలు పాటించవలసిన బాధ్యత ఉంది. ఆ విధంగానే పాటించితే కొంతమందికి నష్టం రావచ్చు, కొంతమందికి లాభం రావచ్చు, కొంతమందికి లేకపోతే విమర్శించేటువంటి అవకాశం కూడా రావచ్చు. అంతే తప్ప నిబంధనలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా స్పీకర్గా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా నేను చేయలేదు. ఇంచేత రూల్స్ సిస్టమ్ లా తెలుసు కాబట్టి చట్ట ప్రకారమే తర్వాత ప్రజలకు అనుగుణంగానే అన్ని నిర్ణయాలు చేశాను తప్ప స్పీకర్గా ఉన్నప్పుడు కూడా అదే పద్ధతిలో పనిచేశాను, అదేవిధంగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే పద్ధతిలో పనిచేశాను తప్ప ఎవరో ఒకరిని మెప్పు పొందడానికి పనిచేయలేదు. పార్టీ మెప్పు పొందాలి, పార్టీ నాయకుల యొక్క మెప్పు పొందాలి. అదేవిధంగా అదే సందర్భాల్లో మనం ఏదైతే ఉందో రాజ్యాంగం కానీ లేకపోతే మనకు ఉండేటువంటి సిస్టమ్ను కానీ గీడు దాటకుండా చేయవలసిన అవసరం ఉందనేటువంటిది నా ఆలోచన. ఆ విధంగానే చేశాం. సార్, రాజకీయాల్లోకి తొలుత మీరు ఎన్టీ రామారావు పిలుపుతో తుని వచ్చినప్పుడు మీరు ఆయన కలిశారు. ఆ తర్వాత అనూహ్యంగా టికెట్ వచ్చింది. రాజకీయాల్లోకి ఏమాత్రం ఇష్టం లేకుండా వచ్చిన వ్యక్తిగా ఈరోజు మీరు ఈ స్థాయిలో సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి? అంటే హార్డ్ వర్క్ చేయాలి ఎవరైనా. ఇప్పుడు నాకు మొదట్లో వచ్చినప్పుడు 83లో పెద్ద రాజకీయం గురించి తెలియదు, ప్రభుత్వ పరిపాలన గురించి బుక్కుల్లో చదువుకోవడం తప్ప ఎట్లా ఉంటుంది అనేది కూడా పెద్దగా తెలియదు. కాకపోతే ఒకటి ముందు చదువుకోవాలి, రెండు అబ్జర్వ్ చేయాలి. అంటే శాసనసభలో నేను కౌన్సిల్లో ఆ రోజున మంత్రిగా వెళ్ళేవాళ్ళం. నాకు ఓటు ఉండేది కాదు 83లో.
అప్పుడు పెద్ద పెద్దవాళ్ళంతా అప్పటికే దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మంత్రులు చేసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉండేవారు. అంచేత అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీలు కానీ వీళ్ళంతా కూడా బాగా ఎడ్యుకేటెడ్ ఉండేవారు. వాళ్ళు చేసేటువంటి వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు కోట్ చేసేటువంటి రూల్స్ కోట్ చేసే విధానం ద్వారా చాలా వరకు నేర్చుకున్నాం. ఇది సీనియర్ నేత యనమల మనోభావం. తన 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఎంతో సంతృప్తిగా ఉందని, ఎవరికీ లేనంత అవకాశం తెలుగుదేశం పార్టీలో పొందానని, 38 ఏళ్ల పాటు వరుసగా కేబినెట్ హోదాలతో ఉండడం తనకు మాత్రమే సాధ్యమైందని తన రాజకీయ ప్రస్థానంపై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఓవరాల్గా తన 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఎంతో సంతోషంగా ఉందని, భవిష్యత్ రాజకీయాల్లో తన రాజ్యసభగా వెళ్లాలని తన ఆసక్తిగా ఉందని కూడా యనమల రామకృష్ణ గారు చెప్తున్నారు. తుని నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చుక్కాపారావు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.